హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పంతులు గారు దాంపత్య పూజలో భాగంగా ఇద్దరు కలిసి పొర్లు దండాలు పెట్టాలని చెప్పి అంటూ ఉంటే, ఇప్పటి వరకు చేసిన పూజలు చాలు, ఇక నేను వెళ్తానని అమర్ అంటూ ఉంటాడు. బాబు, ఎందుకంత పానిక్ అవుతున్నారు? ఇద్దరికి కలిపి కడితేనే ప్రాబ్లం కదా, ఈసారి వెనక్కి తిరిగి కడతాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అలా వెనక్కి తిరిగి కడితే మీకు ప్రాబ్లం ఏమీ లేదు కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, సరే అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నవ్వుకుంటూ సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఇక మనోహరి ఏమో ఆలోచిస్తూ, వెనక్కి తిరిగి కట్టడం అంటే ఒకరి మీద ఒకరు పడే అవకాశం ఉండదు కదా, ఒకవేళ పడినా కూడా అమర్ వెనక్కి తిరిగి ఉంటాడు కాబట్టి లేస్తాడులే అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు, రండి బాబు అని చెప్పి, అమ్మ నువ్వు ఇటు తిరిగి పడుకో, బాబు నువ్వు చూపు అడ్డు తిప్పి పడుకో అని చెప్పి ఇక అలా ఇద్దరిని ఆపోజిట్గా పడుకోమని చెబుతాడు. తర్వాత రాతోడిని పట్టు వస్త్రాలు తీసుకురమ్మని చెప్పి వాళ్ళిద్దరికీ కలిపి కట్టమని చెబుతూ ఉంటే, అప్పుడు రాతోడు వెళ్ళి పట్టు వస్త్రాలు తీసుకుని వస్తాడు. ఇద్దరికీ కలిపి కట్టిన తర్వాత అమర్తో, బాబు నువ్వు కుడివైపుకి తిరిగి ప్రదక్షిణాలు చేయని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు. దాంతో అమర్ బాగి ఇద్దరు ఒకేసారి ముందుకి తిరుగుతారు. ఇక అప్పుడు బాగి అమర్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు అలా పడిపోతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటో పంతులు గారు, మీరు ఇప్పటి వరకు మేము ఎక్కడా చూడని పూజలు చేయిస్తున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమ్మ, కొన్ని రకాల పూజలు ఎలా చేయాలో అలాగే చేయాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అలా అమర్ బాగి ఒకరి మీద ఒకరు పడిపోతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, అప్పుడు బాగి తల కింద అమర్ చేయి పెడతాడు. దాంతో బాగి అలా ఎమోషనల్గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలా ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు బాగి ప్రేమగా అమర్ కళ్ళలోకి చూస్తూ ఉంటే, అప్పుడు అమర్, మరి అంతలా ఫీల్ అవ్వకు, నీ తలకు దెబ్బ తగులుతుందేమోనని చేయి పెట్టాను, అసలే నువ్వు లూజ్వి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు రణవీర్ గుడిలోకి వస్తాడు. ఎలాగైనా సరే మనోహరి గతం ఏంటో తెలుసుకోవాలని చెప్పి రణవీర్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెనకాలే సౌరవ్, లాయర్ ఇద్దరు కూడా గుళ్ళోకి అడుగు పెడతారు. లాయర్ రణవీర్ గురించి కంగారు పడిపోతూ, ఆ రణవీర్ ఏం చేస్తాడోనని నాకు చాలా కంగారుగా ఉందయ్యా, త్వరగా అతను ఎక్కడున్నాడో చూడు, ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే, లేదు సార్, రణవీర్ ఆ మనోహరిని ఏదైనా చేయాలనుకుంటే కార్ దగ్గర కనిపించినప్పుడే ఏదో ఒకటి చేసేవాడు, అలా మనోహరిని ఏం చేయలేదంటే రణవీర్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏం కాదులేండి, మీరు కంగారు పడకండి అని చెప్పి సౌరవ్ అంటూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే నీ గతం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి రణవీర్ మనోహరిని వెతుక్కుంటూ వెళ్ళి ఒక చోట నిలబడతాడు. అప్పుడు మనోహరి వెనక్కి తిరిగి నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రణవీర్ తన మొహానికి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటాడు. జై మాత అంటూ అలా రణవీర్ అరవగానే మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక పసుపు రాసుకుని ఉన్న రణవీర్ని మనోహరి గుర్తుపట్టదు. ఇక అలా భయంతో మనోహరి పడబోతూ ఉంటే, అప్పుడు రణవీర్ మనోహరి నడుము మీద చేయి వేసి తను పడిపోకుండా పట్టుకుంటాడు. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి అని రణవీర్ హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి ఆశ్చర్యంగా చూస్తూ రణవీర్ చేతి స్పర్శను గుర్తుపట్టి ఇక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఒక్కసారిగా రణవీర్ని తోసేస్తుంది. ఇక అలా దూరం జరుగుతుంది. నేను చెప్పబోయేది మీ గురించే, కింద పడితే ప్రాణాలు పోతాయని అంటున్నాను అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక మనోహరి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వదిలేసింది పూర్తిగా వదిలేయటానికి కాదు, ఎప్పటికైనా నిన్ను గట్టిగా పట్టుకోవడానికే అని చెప్పి నిన్ను వదల అని చెప్పి అలా రణవీర్ అరుస్తూ ఉంటే మనోహరి భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది. మరోవైపు బాగి అమర్ ఇద్దరు కూడా పొల్లు దండాలు పెట్టడం పూర్తి చేస్తారు. ఇక ఇప్పుడు పూజ పూర్తయినట్టే బాబు, వెళ్ళి మీరు బట్టలు మార్చుకొని రండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అమర్ బాగి ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని వస్తారు. ఇక అప్పుడు అమర్, సరే పంతులు గారు నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బాబు ఇప్పటి వరకు పూజలన్నీ చేశావు, ఈ ఒక్క పూజ చేస్తే అయిపోతుంది కదా అని అంటూ ఉంటే, అప్పుడు అమర్,
ఇప్పటి వరకు చేసిన పూజ వచ్చిన ఫలితం చాలు, ఇక నేను వెళ్తానని అంటూ ఉంటే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు బాబు, కేవలం ప్రసాదం తింటమే అని పంతులు గారు అంటూ ఉంటారు. రండి బాబు కూర్చోండి అని పంతులు గారు అంటూ ఉంటే బాగి అమర్ ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని ఉంటారు. రాత్రి ప్రసాదం తింటూ ఉంటే, బాబు ప్రసాదం నీ ఒక్కడికే కాదు అందరికీ పంచు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అలా అమర్కి బాగి కూడా రాత్రి ప్రసాదం ఇస్తాడు. అమర్ ప్రసాదం తింటూ ఉంటే, బాబు ప్రసాదం తినమంటే అలా మామూలుగా తింటే దాంపత్య పూజ ఎలా అవుతుంది, ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోండి అని అంటూ ఉంటే, అప్పుడు మనోహరి ఏంటి పంతులు గారు వింత వింత రూల్స్ అని చెబుతున్నారు, ఇటువంటి పూజ నేను ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటే, అమ్మ నువ్వు తూర్పు వైపు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళావు కాబట్టి మీ దగ్గర ఇటువంటి ఆచారాలు ఉండవేమో, కానీ ఇక్కడ దాంపత్య పూజ ఇలాగే చేస్తారు అని పంతులు గారు అంటూ ఉంటే, ఇదేంటి మాటి మాటికి ఈ పంతులు గారు నా పెళ్లి గురించి ఎత్తుతున్నారు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బయటకు వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టుగా అనవసరంగా ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాము, ప్రతి దాంట్లో అడ్డుపడుతూనే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అలా పంతులు గారు ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్పడంతో అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటారు. మరోవైపు రణవీర్ అమ్మవారి దగ్గరికి వచ్చి చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని హారతిస్తూ ఉంటే రాత్రుడు అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అర్జెంటుగా మా సార్కి చూపించాలి అని చెప్పి, సార్ రండి సార్, ఒక అతను ఏం చేస్తున్నాడు అని చెప్పి గల అమర్ని పిలుచుకొని వస్తాడు. బాగి వాళ్ళు అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా రణవీర్ని చూసి షాక్ అవుతూ ఉంటారు. జనాలంతా కూడా రణవీర్ చుట్టూ గుమ్మిగూడతారు. ఏంటి ఇతనేంటి అంత కఠినమైన పూజ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అతని భార్య అతన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయిందట, అతని భార్య తన దగ్గరికి రావాలని ఇటువంటి పూజ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి భర్త దొరకడం ఆ అమ్మాయి అదృష్టం, ఎప్పటికైనా ఆ అమ్మాయి ఇతని దగ్గరికి తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అమర్ కూడా అతని భార్య మీద అతనికి ఎంత ప్రేమ ఉందో అతని కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది, అతని ప్రేమ చాలా గొప్పది, నేను కూడా అతని భార్య అతని దగ్గరికి రావాలని కోరుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు. మనోహరి మాత్రం రణవీర్ వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ వాళ్ళు ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో గేట్ దగ్గర ఉన్న ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. పిల్లలు వచ్చే టైం అయింది, బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, పిల్లలకు ఆకలి ఇస్తుందో ఏంటో అని ఆరు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు. ఇక ఇంట్లో కార్లు లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడం చూసి పిల్లలు ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళుంటారు, మనం వస్తామని తెలుసు కదా, మరి కీస్ కూడా ఎక్కడ పెట్టలేదేంటి అని చెప్పి ఇక అలా గార్డెన్లో కూర్చొని ఉంటారు. పాపం పిల్లలకు ఆకలిస్తుందో ఏంటో అని ఆరు కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు అంజు పాప అలా ఆకాశంలోకి చూస్తూ, అమ్ము ఇప్పుడు అమ్మ మనల్ని చూస్తూనే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము, అవును అంజు, అమ్మ ఆకాశంలో నుండి మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, మన గురించి ఆలోచిస్తుంది, పిల్లలకు ఆకలిస్తుందేమోనని అమ్మ బాధపడుతూ ఉంటుంది అని అమ్మ అంటూ ఉంటే అప్పుడు అంజు, అమ్మ నువ్వేం బాధపడకు, మాకు ఆకలిగా ఏమీ లేదు, మిస్ అమ్మ మాకు ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టింది, బస్సులో అవి తిన్నాము అని అంటూ ఉంటుంది. దేవుడా ఎందుకయ్యా నాకు ఇంతటి ప్రేమను దూరం చేశావు అని చెప్పి ఆరు బాధపడుతూ, నేను మనసులో అనుకున్నవి కూడా మీకు అర్థమవుతున్నాయా నాన్న అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల లాన్ అంతా చూస్తూ అమ్మ బతుకున్నప్పుడు లాన్ని ఎంత శుభ్రంగా ఉంచేదో, అమ్మకి లాన్ అంటే చాలా ఇష్టం, అమ్మ పోయిన తర్వాత దీన్ని అమ్మలాగా మెయింటైన్ చేసే వాళ్ళే లేరు అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి మనం లాన్ క్లీన్ చేద్దామా అనుకొని ఇక పిల్లలంతా కలిసి లాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనోహరి చల్లిన బూడిద అంతా కూడా అమ్ముకి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ పౌడర్ ఏంటి, అసలు ఎవరు ఇదంతా చల్లి ఉంటారు అని చెప్పి పిల్లలు ఆ పౌడర్ని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక రాబోతున్న ఎపిసోడ్లో అయితే బాగి యంత్రాన్ని పీకి పారేసి మనోహరికి చంపేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.